వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. నటి టీనా శ్రావ్య చేసిన పనికి ఒక్కసారిగా గిరిజనులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసేలా తయారవుతుంది. అయితే ఆవిడ ఏం చేశారు, గిరిజనుల ఆగ్రహానికి కారణం ఏమిటి, ఈ అంశం పైన ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నటి టీనా శ్రావ్య గారు చేసిన ఒక్క పని వల్ల గిరిజనులు అందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు అంత ఆగ్రహానికి గురయ్యేంత పని ఏం చేశారండి? తెలంగాణలో అత్యధికమైనటువంటి ఆదరణ ఉన్నటువంటి పండుగ, రాష్ట్ర స్థాయి పండుగ గుర్తించాలని కూడా చాలాసార్లు మనం వింటున్నాం. సమ్మక్క సారలక్క జాతర ప్రతి సంవత్సరం విడిచి సంవత్సరం 2 సంవత్సరాలు, 2వ సంవత్సరం రోజు వైభవంగా చేసుకుంటారు. అంటే 360 రోజులు దర్శనాలు అయితేనే ఉంటాయి. అది గిరిజనులు అత్యంత విశ్వాసంగా నమ్ముకునేటువంటి అమ్మవారు. ఒక తెలంగాణ ప్రాంతం కాదు, మనకు ఆ తెలంగాణ ఏదైతే సమ్మక్క సారక్క సంస్కృతిలో ఆ బెల్ట్ ఏదైతే ఉందో, ఆ అటవీ ప్రాంతం ఎంత కూడా ఛత్తీస్గఢ్లో ఎంత, మధ్యప్రదేశ్ ఎంత ఉంటుంది ఆ బెల్ట్ అంతా. సో అంటే అటు రాష్ట్రాల నుంచి వందలాది, వేలాది, లక్షలాది మంది, అంటే ఈరోజు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది, కానీ ఆ రోజుల్లో ఏ ఫెసిలిటీ లేకున్నా 200 సంవత్సరాల నుంచి, 200 ఎక్కువ సంవత్సరాల నుంచి ఆ ఎడ్ల బండి మీద కాలు నడుకుని వచ్చేసి సమ్మక్క సారక్క పండుగ చేసుకొని, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి సమ్మక్క సారక్కకు అంటే గుడి లేని దేవాలయం అది. సమ్మక్క సారక్క గుడి అంటూ ప్రత్యేకంగా లేదండి, ఇప్పటికీ ఆగమ శాస్త్రాల గుడి దేవాలయాలు ఉండవు, ఇప్పటికి కూడా ఉండవు. అమ్మవారు ఉంటుంది, అమ్మవారు కుంకుమ భరణి ఉంటుంది. అంటే ఏమైనా రీజన్స్ వల్ల, లేకపోతే అది కథ తీరి అలా ఉంటుంది. అమ్మవారు త్యాగార్పణ చేస్తున్నప్పుడు ఆ చిలకల గుట్టల దగ్గర ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి అదృశ్యమైపోతుంది. అదృశ్యమైపోయిన తర్వాత చూస్తే అక్కడ కుంకుమ భరణిను అది మాత్రమే ఉంటుంది. సో అమ్మవారు ఆ రూపంలో ఆవిష్కరించబడిందని చెప్పేసి నమ్మేసి దానికి ఏది కూడా గుడి ఇప్పటికి కూడా ఓపెన్గానే ఉంటుంది. నిన్న మళ్ళీ పునర్వైభవం చేసిన దాంట్లో కూడా ఓపెన్గానే ఉంటుంది గుడి, కానీ అదే సర్క్యూట్గా చూసి అన్ని దేవాలయాలు ఆకాశం కట్టినట్టుగా ఉన్నది. అక్కడ అన్నీ కూడా గిరిజన నమ్మకాల మీద, విశ్వాసాల మీద ఉన్నటువంటి పండుగ తీరు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని వైభవంగా చేసుకోవడం మనం అందరూ చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఆ పండుగ తీరులో ఏంటంటే అందరూ వెళ్ళి మొక్కు తీర్చుకుంటారు. మొక్కులు ఏంటంటే అమ్మవారికి తమ ఎంత అంటే చాలా రకరకాల మొక్కులు ఉంటాయి. ఎవరు విశ్వాసం అంటే ఏట కోయడం అంటాగా, మనం బలి ఇవ్వడం కూడా, మేకలు కోసుకుంటారు, తింటారు, అక్కడ సమర్పించుకుంటారు. సరే, అది ఎంతవరకు చట్ట పరిధిలో అనేది వేరే విషయం. అయితే అన్నిటికన్నా ప్రశస్తమైనటిదంటే అక్కడ బెల్లాన్ని బంగారం అని పిలుచుకుంటారు. బంగారం అంటారు, బెల్లం అంటే మనం మామూలుగా చూసే బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు. అయితే సహజంగా అక్కడ ఏంటంటే మొక్కుల్లో ప్రధానమైనది ఏంటంటే, నీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే ఒక పిల్లగాడికి ప్రాబ్లం వచ్చింది, 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో పిల్లగాడికి ఏదైనా సుస్థి చేస్తున్నావు, ఏదైనా వచ్చింది, లేదు నీకు ఏదైనా మంచి జరగాలని కోరుకుంటే అమ్మవారికి తమ ఎత్తు బంగారం సమర్పించుకుంటామా అంటాడు. అంటే ఏంటి, అతను ఎన్ని రోజులు ఉన్నారో వాళ్ళు ఎన్ని రోజులు కూడా అంతకు ఏదో బెల్లాన్ని తూకం చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అక్కడ సమర్పించిన బంగారాన్ని మళ్ళీ వచ్చినటువంటి భక్తులకు ప్రసాదంగా పెడతా ఉంటారు. ఓకే, దాన్ని బంగారం అంటారు, ప్రసాదం అని కూడా బంగారం పెడతారు, బెల్లాన్ని అలా పిలుస్తారు. అయితే ఎవరి విశ్వాసం వాళ్ళది. అయితే ఇక్కడ టీనా శ్రావ్య అని చెప్పేసి మన టాలీవుడ్ హీరోయిన్ ఆర్టిస్టే. ఆమె కమిటీ కుర్రాలు లాంటి చిత్రాల్లోనూ, ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటి చిత్రాల్లో నటించింది. సో ఆమె నటన, సినిమా తీరు, అయితే ఆ కమిటీ కుర్రాళ్ళు కూడా మన కొనిదెల నిహారిక గారే ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సరే, అది వేరు విషయం. అయితే ఆ నటి మరి ఆమె తెలుగు, ఆమె ఇక్కడే, ఆమె నాకు తెలిసి వరంగల్ ప్రాంతం అనుకుంటున్నాను నేనైతే. సరే, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదు. ఏదైతేనేమి తన కుక్క పిల్ల ఎత్తు బంగారాన్ని తూకం వేసి ఆమె సమర్పించింది. అంటే మీ అత్యంత నమ్మకంగా, ప్రాశస్యంగా విశ్వసించేటువంటి, సెంటిమెంట్గా ఫీల్ అయ్యేటువంటి ఆ సమర్పణలో ఒక కుక్క పిల్లను పెట్టడం ఏంటి అనేది కొందరు విమర్శిస్తున్నారు. కానీ ఆమెకు ఆ కుక్క పిల్ల మీద ఏ మొక్కుకుందో, ఇప్పుడు మనం చూస్తాం చాలా వరకు ఈ పెంపుడు జంతువుల్లో కుక్క కానీ పిల్లి మన ప్రాంతంలో చాలా తక్కువ, అందరి ఇళ్ళలో ఉంటుంది, కానీ దాన్ని అంత సెంటిమెంట్గా ప్రేమించి సాకరు, అది యాదృచ్ఛికంగా ఇంట్లో పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ కుక్క పిల్లలు మాత్రం తమ ఇంటి తమ సంతానంగానే భావించేవాళ్ళు, వృద్ధాప్యంలో పెంచేవాళ్ళు, కొడుకులు కోడళ్ళు దూడ ఉన్నంత వాళ్ళే వాళ్ళ పిల్లలుగా భావిస్తారు కొందరు. లేదు, పిల్లలు లేని వారు ఆమె ఒక పిల్లగా భావిస్తారు, లేదు తనకున్న 3 పిల్లలు అంటే అదొక సంతానంగా భావిస్తారు. ఇంటి వ్యక్తిలా చూసుకొని చాలా అత్యంతంగా
కుక్క పిల్లల్ని రకరకాల జాతులు ఏదైతే మన లోకల్లో అయితేనేమి ఆల్షీషన్ అయితేనేమి పప్పీలు అయితే ప్రేమించుకుంటారు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులుగా అత్యంతగా ప్రేమించుకుంటారు. జంతు ప్రేమికులు ఎక్కువ అంటారా? జంతు ప్రేమ ఉంటుంది, పైగా సెంటిమెంట్ ఎఫెక్షన్గా ఉంటుంది. మాకు సాధ్యమైనంత వరకు ఈ కుక్కల యొక్క లైఫ్ స్పాన్ ఏంటంటే 10+ or 2, 1 or 2 అంతే. ఇంకా తక్కువ కూడా ఉంటాయి. అంటే 10 సంవత్సరాలకు 8 సంవత్సరాలు 12 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే లైఫ్ స్పాన్లో వాళ్ళు చూస్తుండగానే అవి వయసు మీరి చనిపోయడం, అనారోగ్యం రావడం, ఏదో సంథింగ్ అవుతున్నప్పుడు సో అట్లాంటి ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు. ఆమె మొక్కుకుంది, అమ్మవారు మొక్కుకుంది, ఆ కుక్కపిల్ల గురించి మొక్కుకుందేమో, అంత సమర్పించి తప్పేం లేదు కదా. ఇప్పుడు అవమానంగా చేయలే కదా. తుక వేసినంత మాత్రాన అవమానంగా ఫీల్ అవడం అనేది సమంజసం కాదు అనేది నా ఉద్దేశం. మరి అలా చూస్తే కాలభైరవ స్వామి కూడా కుక్క రూపంలో మనం కుక్క రూపంలో పోలుస్తాము. కాకపోతే అంత ఎటకారం అయిపోయిందా, హేళన అయిపోయిందా, మేము ఎంతో పవిత్రంగా ఎవరైనా తన మనిషి రూపంలో ఉన్న వాళ్ళే మొక్కు చెల్లించడం ఇంతవరకు చూశాము. ఎప్పుడూ కూడా అట్లా జరగలేదు. ఒకవేళ జరిగినా మన దృష్టికి కానీ మీడియా దృష్టికి కానీ రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి, ఆ హీరోయిన్ తను పోస్ట్ చేయడం అది కాస్త వైరల్ అవ్వడంతో కొంతమంది విమర్శిస్తుంటే కొంతమంది మాత్రం నాలాంటి వాళ్ళు మాత్రం తప్పేం లేదు. ఇప్పుడు అమ్మవారిని విశ్వాసంగా నమ్ముకుంది. మనం చూసాము భక్త కన్నప్ప లాంటి భక్తుడు, అతను అడవి జాతి బిడ్డే కదా. తను శివుణ్ణి అత్యంత ఆరాధ్యంగా కొలిచి చివరికి తను మాంసాహారం కూడా ఆహారంగా పెట్టాడు. పైగా చివరికి ఆయన క్లైమాక్స్ అనేది తెలుసుగా మన కన్ను తీసి ఇచ్చాడు. శబరి విషయం అంటే ఇవి నిజంగా జరిగినాయా, ఇతిహాసాల ఏంటి అనేది చర్చ తర్వాత. బట్ మన భక్తి విశ్వాసంలో ప్రాచుర్యం ఉన్నాయి ఈ కథలే కదా. సో భగవంతుడికి సమర్పించుకుంటున్నప్పుడు ఎవరి భక్తి కొలది మన దీన్ని చూస్తున్నాం. ఈ మధ్య కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ కామాఖ్య దేవాలయంలో బలితో పాటు వైన్స్ అంటే మద్యపానంతో కూడా పూజలు సమర్పణలు ఉంటాయని. అంటే ఎక్కడ ప్రాంతాన్ని ప్రాసెస్ని బట్టి వాళ్ళ నమ్మకాన్ని బట్టి చేసుకుంటున్నారు. మనం ఇంకోటి దక్షిణాది బ్రాహ్మణత్వానికి ఉత్తరాది బ్రాహ్మణత్వానికి తేడా ఉంటుంది. అంటే మనం ఇక్కడ దక్షిణాదిలో ఎక్కువ శాతం బ్రాహ్మణులు చేసే పూజలు ఎక్కడో శరీరానికి అంగి దొడుక్కోవడం, మన చెట్టు దొడుక్కోవడం అంటే ఉండదు జనరల్గా. కానీ దక్షిణాదిలో ఏ గుడికి వెళ్ళినా కూడా లాల్చి పైజామా లాంటిదో, ధోతి కుల్తా లాంటిది వేసుకొని పూజలు చేస్తుంటారు. అంటే అది ఎక్కడి ప్రాంతాన్ని బట్టి, ఎక్కడ ఆ దేవత ప్రాశిస్తాన్ని బట్టి నమ్మకాలు అవన్నీ ఉంటాయి. ఇంత మాత్రాన్ని ఈ నటి అనే ఈ టీనా శ్రావ్య అనే నటి తను అత్యంతంగా ప్రేమించినటువంటి ఆమె ఇంటి కుక్క పిల్లకు మరి ఏమో ఆపద వచ్చిందో, ఆమె ఎలా ఏమో మొక్కుకుందో, అమ్మవారికి మొక్కుకోవడం వల్ల అమ్మవారు ఆశీస్సులతోటి ఆమె ప్రమాదం ఏదో, ఆమెకు అనుకున్నటువంటి మంచి ఏదో జరిగినందుకు, ఆమెకున్న ఆశించిన ఏదో ఊహించిన ప్రమాదం దాటినందుకు విశ్వాసంగా అమ్మవారికి ఆ బంగారాన్ని సమర్పించినప్పుడు మనం తప్పు పట్టాల్సిన అంశం కాదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.